అధికారులు కూడా దీని తాలూకా ఉద్దేశాన్ని అర్థం చేసుకొని వారు కూడా దీని గురించి ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారు కొంతవరకు. బట్ అది సరిపోదు. కేవలం కేసులు వేసేసేసి కేసులు ఎక్కువ వేసేస్తే అది సమస్య కాదు. వినియోగదారులు స్ట్రెంగ్తన్ చేయగలిగితేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వినియోగదారు, అంటే పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగదారుడి కింద లెక్క. అడ్వకేట్ గారు వినియోగదారులే, డాక్టర్లు వినియోగదారులే, లాయర్స్ వినియోగదారులే, తర్వాత ఉద్యోగస్తులు వినియోగదారులే, వ్యాపారస్తులు కూడా ఒక విషయంలో కూడా వినియోగదారులే. కానీ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తెలుసుకోకుండా నాకెందుకులే అనేటటువంటి కొంచెం అజాగ్రత్త, కేర్లెస్ యాటిట్యూడ్ ఉండడం వల్ల ఇది 30 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా దీని తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం నా ఒపీనియన్లో పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయామనేటటువంటిదే నా యొక్క బాధ. ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా స్కూల్లో ఒక చిన్న టాపిక్, ఒక సబ్జెక్ట్ కింద కానీ పెట్టినట్టయితే కాలేజీల్లో కానీ 9వ క్లాస్ నుండి డిగ్రీ వరకు దీని గురించి అవగాహన కల్పించేటటువంటి సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేసినట్టయితే మాత్రం ప్రతి ఒక్కరూ దీనికి మార్కులు అంటూ ఇస్తేనే కానీ ఈ స్టూడెంట్స్లో కూడా, విద్యార్థుల్లో కూడా అవగాహన పూర్తిగా రాదు. కాబట్టి దీనికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ దీని మీద ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకి కలిగేటట్టు, దానివల్ల ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో ప్రజలకు తెలిపేటట్టుగా, అదేవిధంగా వర్తకులకు కూడా తెలియచేయాలి. కొంతమంది వర్తకులు కూడా తెలియక కొన్ని మొండిగా వాదించడం అనేది జరుగుతుంది. వాళ్ళలో కూడా అవగాహన లోపాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా చెప్పి ఈ చట్టం తాలూకా ఉద్దేశం ఇది, వాళ్ళని అరెస్ట్ చేయడం అనేటటువంటిది కాదు. వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ వినియోగదారుడు ఇచ్చినటువంటి డబ్బుకి తగినటువంటి వస్తువుని కొనగలగాలి. అది హక్కు. దానివల్ల వచ్చినటువంటి డ్యామేజ్, ఒక వస్తువు కొన్నాం అనుకోండి, దాని కానీ డ్యామేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ డ్యామేజ్కి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వాలి. లేదు అని అంటే మాత్రం ఆ డబ్బులైనా వాపస్ చేసేయాలి. లేదంటే ఆ వస్తువుకు బదులుగా ఇంకొక వస్తువుని ఇచ్చి తీరాలి. అది వ్యాపారస్తుడు చేయవలసినటువంటి పనులు. కాబట్టి వ్యాపారస్తుడు కేవలం డబ్బు సంపాదించడం ఒకటే కాకుండా ఈ వినియోగదారులకి ఏ విధంగా అంటే వారు నష్టపోకుండా, ఎక్కువ లాభాపేక్ష లేకుండా, వినియోగదారులు కూడా మా కస్టమర్సే కాబట్టి వారికి కూడా మేము సహకరిస్తామనే ధోరణిలో వ్యాపారస్తులు కూడా ఉండాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఫుడ్ ప్రిపేర్ చేసేటటువంటి ఏరియాకి వెళ్ళి హోటల్లో చూడడం కాదు, ఎక్కడైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారో ఏ విధమైనటువంటి హైజీన్ మెయింటైన్ చేస్తున్నారో ఆ హైజీన్ సరిగ్గా ఉందా లేదా, దానికి సక్రమంగా అన్ని పదార్థాలు కూడా నీట్గా ఉంచుతున్నారా లేదా అనేటటువంటిది ఎక్కడ జరగటం లేదండి. ఆ విధంగా జరిగినట్టయితే మాత్రం ఎప్పటికప్పటికి సర్ప్రైజింగ్ విజిట్స్ చేసినట్టయితే మాత్రం వాళ్ళలో కూడా ఒక విధమైనటువంటి భయం వచ్చి అప్పుడు ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాన్ని వినియోగదారులకి సప్లై చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఒకవేళ ఏదైనా లోపాలు ఉన్నా అదొకటి అరికట్టాలి. రెండోది, ఈ మధ్యకాలంలోనూ పర్టికులర్గా హాస్టల్స్లోను కానీ విద్యార్థుల దగ్గర కూడా నిలవ ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని వాళ్ళు డబ్బులకి కక్కుర్తుపడి నిలవ ఉన్నటువంటి పాచిపోయినటువంటి ఆహార పదార్థాన్ని కూడా రోజు తినేటటువంటి ఆహార పదార్థాలతో కలిపి పెట్టడం వల్ల ఈ అనారోగ్యాలు వచ్చి వాంతులు, విరేచనాలు జరుగుతున్నాయి. సో ఎక్కువగా ఈ ఫుడ్ పాయిజన్ అనేటటువంటిది నిల్వ పదార్థాలు పరిశుభ్రత లేకపోవడం వల్ల, ఎప్పటికప్పుడు చెక్ చేయకపోవడం వల్ల, రాత్రి తెల్లవారుజామున లేకపోతే మర్నాడుదేమో ముందు రోజు మర్నాడు పెట్టడం, ఈ విధమైనటువంటి పద్ధతులకి అరికట్టడానికి ఫుడ్ ఇన్స్పెక్టర్సు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, హెల్త్ ఇన్స్పెక్టరు ఆయన రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ కింద ఉన్నటువంటి సబ్ ఎంప్లాయీస్ కూడా ఎప్పటికప్పుడే చిన్న చిరు హోటల్ దగ్గర నుండి పెద్ద హోటల్ దాకా కూడా తనిఖీలు చేసి వాటి లోపాలను వెంటనే ఆ హోటల్ పేరు వేయకపోయినా పేపర్లో వాటిని వేసి, లేకపోతే టీవీల ద్వారా, ఆ మాధ్యమాల ద్వారా వీటిని ప్రచారం అంటూ చేస్తే వాళ్ళలో కూడా ఒక విధమైనటువంటి భయం వచ్చి అబ్బో జాగ్రత్తగా ఉంటే తప్ప ఈ ప్రభుత్వం కూడా ఊరుకోలేదనేటటువంటి ఆ భయం వాళ్ళలో కలిగించినప్పుడే ఈ అనారోగ్య కార్యకలాపాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా 1+1, 1+2 ఆఫర్స్ ఇచ్చేటటువంటి దాని మీద సైకాలజీ వీక్నెస్ ఉండడం వల్ల ప్రజలు కూడా దానికే మొగ్గు చూపడం వల్ల ఈ చీటింగ్ కూడా మనకి జరగడం జరుగుతుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని
ఎంకరేజ్ చేయడానికి వీల్లేదు. అంచేత 1+1 ఇస్తున్నారు అని అంటే వాళ్ళు లాస్ పెట్టుకొని ఇచ్చే అవకాశం లేదు. ఒకటి డేట్ ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ అని అయ్యి ఉండొచ్చు, లేకపోతే అది డేటు అయిపోయి ఉండి దాని తాలూకా ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ సరైనటువంటి సమర్థ లేనటువంటి అని అయ్యి ఉండొచ్చు, లేకపోతే మార్కెట్ వాల్యూ వాటికి పడిపోయిన తర్వాతను వాటిని బయటికి వినియోగదారుల మీదకి పంపడానికి ఈ ఆఫర్లు అనేటటువంటి పెడతారు. కాబట్టి ఆఫర్ వచ్చిందంటే మనం చాలా జాగ్రత్తగా ఉండి అది అందులో ఏ విధమైన లోపాలు ఉన్నాయో చెక్ చేసుకొని కొనవలసినటువంటి పని ఉంది. దానికి ఉదాహరణకి ఏ ఒక్కరు కూడా చేయని పని ఏంటంటే ఆహార పదార్థాలు కానీ ఏవైనా సరే ఉండేటప్పుడు 48 అవర్స్ ముందు బెస్ట్ బిఫోర్ యూజ్ అనేటటువంటి పదం ఆ ప్యాకెట్ మీద ఉండాలి. ఆ ప్యాకెట్ మీద ఉందా లేదా, అది ఎన్ని రోజుల వరకు దానికి ఎక్స్పైరీ ఉన్నది, అవి తనిఖీ చేయటం లేదు. ఎంతసేపు 1+2, 1+1, 1+3 ఆఫర్స్ వస్తున్నాయని దృష్టిలోకి వెళ్తున్నారు. వాళ్ళేం ఊరికనే కొనేరు. 40 రూపాయలు ఉన్నటువంటి వస్తువుని 70 రూపాయలకి ట్రెండ్ అని చెప్పి చెప్తారు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మనకి ఒకటి కొంటే ఒకటి ఇస్తున్నారన్న దృష్టి తప్ప దాని అంతకుముందు రేట్ ఎంత, ప్రజెంట్గా ఇతను తీసుకునేటటువంటి రేట్ ఎంత, దీని క్వాలిటీ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనేటటువంటిది కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. కేవలం ఫుడ్ ఒకటే కాదు, అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితేనేమి మిగిలినటువంటి ఏ ఐటమ్ అయినా సరే మానవునికి ఉపయోగించేటటువంటివి కానీ పప్పు దినుసులు కానీ రైస్ కానీ ఏవైనా సరే కల్తీలు జరిగాయా లేదా. అందువల్ల లూజ్ కొనేటప్పుడు దాన్ని చెక్ చేసుకొని కొనాలి. లేదా ప్యాకెట్లో కొంటే ఒక 5-10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందని చెప్పేసి వెనక్కి లాగి లూజ్ కొనడం అనేది కరెక్ట్ కాదు. ఉదాహరణకి టీ పౌడరు లూజ్ కొన్నాం అనుకోండి, దాంట్లో కల్తీ కలపడానికి అవకాశం ఉంటుంది. అదే సీల్డ్ ప్యాకెట్ స్టాండర్డ్ కంపెనీది మనం కొన్నాం అనుకోండి, దాంట్లో కల్తీ చాలా తక్కువగా ఉంటుంది. ఆ విధంగా వినియోగదారులకి ఎంతైనా సరే లోపాలని తెలుసుకునేటటువంటి బాధ్యత వినియోగదారునికి ఉండాలి. మాలాంటి ఆర్గనైజేషన్స్, తర్వాత మహిళా సమాజాలు, మహిళా మండళ్ళు, అలాగే వాలంటరీ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా కేవలం వినియోగదారుల సంస్థలు ఒక్కటే కాదు, ఏ వాలంటరీ సంస్థ అయినా సరే దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రజలకి అవగాహన కల్పించి వారికి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఏదో మాలాంటి వాళ్ళని 73 నుంచి ఉన్నాం కాబట్టి ప్రతి ఫంక్షన్కి, వరల్డ్ కన్జ్యూమర్ డేకి, నేషనల్ కన్జ్యూమర్ డేకి మధ్యలో ఎవరైనా స్కూల్ వాళ్ళు పిలిచినట్టయితే వాళ్ళకి ఈ కన్జ్యూమర్ క్లబ్స్ గురించి అయితేనేమి, కన్జ్యూమర్ రైట్స్ గురించి అయితేనేమి, కన్జ్యూమర్ రెస్పాన్సిబిలిటీస్ అయితేనేమి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఈ పళ్ళు ముగ్గడానికని చెప్పేసి హైడ్రాక్సైడ్ అనేటటువంటి దాన్ని పైన చల్లుతారు. అంటే లోపల అది పచ్చుకున్నప్పటికీ కూడా పైన రంగు వచ్చేస్తుంది. మామిడి పండు కానీ ఆ అరటి పండు కానీ ఏదైనా సరే. అదేవిధంగా యాపిల్ కాయ చూసినట్టయితే మీకు చాలా షైనింగ్గా ఉంటుంది. అది చూడడానికి అంటే అది ఫ్రెష్గా ఉన్నట్టుగా వినియోగదారుడికి కనిపిస్తుంది. కానీ దాని మీద కొవ్వుని కరిగించి వాటి మీద పూత కింద పోస్తుంటారు. మీరు బ్లేడ్ పెట్టి జాగ్రత్తగా గీసినట్టయితే మాత్రం ఆ కొవ్వు మనకు కనిపిస్తుంది అనమాట. ఇటువంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి కొనేటప్పుడు కూడా వేడి నీళ్ళతో ఆ యాపిల్స్ది క్లీన్ చేసుకుంటే తప్ప ఆ వ్యాక్స్ పదార్థం అనేటటువంటిది పోదు. నేను 1983లో కన్జ్యూమర్ మూవ్మెంట్లోకి ఎంటర్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాను. కానీ దీనివల్ల కొంత నాకు పర్సనల్గా మానిటరీగా లాస్ వచ్చింది. మెడికల్ ప్రాక్టీస్ కూడా నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. దీని మీద ఉండి ఈ ఉద్యమంలోనే కంటిన్యూస్గా ఉంటున్నాను. ఇదంతా ఏంటంటే ఒక మానసికంగా ఒక విధమైనటువంటి రుగ్మతని అనుకోవాలి. ఎందువల్లంటే నేను ఎంతోమందికి మన వల్ల బెనిఫిట్ అవ్వాలి, వినియోగదారులు అవేర్నెస్ క్రియేట్ చేస్తే సొసైటీకి కొంత ఉపయోగపడుతున్నాము అనేటటువంటి తపనతో వచ్చేవాళ్ళు తప్ప యంగర్ జనరేషన్లో ఆ తపన లేదు. ఎందువల్లంటే మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరేం తెస్తారో అన్న పద్ధతిలోనే యంగర్ జనరేషన్ ఎంతసేపు వాళ్ళు ఉద్యోగాలు, చదువులు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఉద్యోగాలు మానేయక్కర్లేదు, వాళ్ళ చదువులు మానేయక్కర్లేదు. వారానికి 2 గంటలు కానీ ఈ ఉద్యమం గురించి కానీ ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు కూడా ఆలోచించినట్టయితే మాత్రం ఎంతైనా సరే మనం చేయగలము. దీనివల్ల సొసైటీ బాగుపడుతుంది, వ్యాపారస్తులు జాగ్రత్త పడతారు, వినియోగదారుడికి లాభాలు వస్తాయి, ఆరోగ్యరీత్యా అందరూ బాగుంటారు, ఏ విధమైనటువంటి సొసైటీకి నష్టం జరగదు.
అదేవిధంగా దీన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకొని తీరాలి. వాళ్ళ బాధ్యతను కూడా వాళ్ళు ఉపయోగించాలి. అప్పుడే ఆ వినియోగదారుని యొక్క కుటుంబము, ఆ వినియోగదారుల వీధిలో ఉన్నటువంటి మనుషులకు కూడా లాభం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఏ ఒక్క మనిషి చేసేది కాదు. ప్రతి ఒక్కరూ కూడా నేను వినియోగదారుని అనేటటువంటి తపన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మూమెంట్ ముందుకు వెళ్తుందని చెప్పేసి నా యొక్క సలహా. రెండో సలహా ఏంటంటే, కోర్టులో కేసు ఫైల్ చేసేటప్పుడు అడ్వకేట్స్ కేసెస్ ఫైల్ చేయడం దగ్గర డిలే అవుతున్నది. అందువల్లే వినియోగదారుడే తెలుసుకొని వినియోగదారుడే ఆ కేసును డైరెక్ట్గా ఫైల్ చేసినట్టయితే మాత్రం కేసు చాలా త్వరగా నివృత్తి అవుతుంది. దానివల్ల ఆ వినియోగదారుడికి చాలా బెనిఫిట్ వస్తుంది. అదేవిధంగా నేను గౌరవ అధ్యక్షులు జడ్జిలను కూడా నేను కోరేది ఏంటంటే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్నటువంటి దీని ప్రకారంగా ల్యాబొరేటరీ టెస్ట్ ఉంటే 5 నెలల లోపుని, ల్యాబొరేటరీ టెస్ట్ లేకపోతే 3 నెలల లోపుని కేసుకి జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పేసి మరీ కోరుతున్నాను. ఆ విధంగా జడ్జిమెంట్ కానీ ఇవ్వకపోతే అటువంటి అధ్యక్షుల వారిని మరీ కోరుతున్నాను. అటువంటిది పొరపాటును కూడా డిలే చేయకుండా సొంత బాధ్యతగా చూసుకోవాలి. లేదంటే మాత్రం సొసైటీకి హాని చేసిన వారి కిందే లెక్క అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.